హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆచార్య కాంపిటేటివ్ ఛానల్. ఈరోజు లెసన్లో మనకి 6th లెసన్ ద వైజ్ జడ్జ్మెంట్. ఓకే, మనకి టైటిల్ చూస్తే ఒకసారి ఇక్కడ వైజ్ అనే వర్డ్ చూసారా, అది ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది ఒక హోమోఫోన్. మనకి స్పెల్లింగ్ ఇచ్చారండి ఇక్కడ మనకి వైజ్ స్పెల్లింగ్ WISE ఇచ్చారు. అలాగే మనకి వైజ్ స్పెల్లింగ్ ఒకటి ఉంది WICE వైజ్. మరి దీని అర్థం ఏంటంటే తెలివైన అని, తెలివైన. కానీ ఇది తీసుకుంటే మనకి ఉప ముఖ్యమంత్రి, వైస్ ప్రిన్సిపల్, మనకి వైస్ ఛాన్సలర్ లాంటి వర్డ్స్ ఉంటాయి చూసారా, మనకి డైరెక్ట్ దాని కింద శాఖ వైస్ ఛాన్సలర్ అలాంటి వర్డ్స్ యూస్ చేయడం వైస్ యూస్ చేస్తాం, ఉప అని అర్థం వస్తుంది. ఓకే, సరే. జడ్జ్మెంట్ అంటే మనకు తెలుసు, జడ్జ్మెంట్ అంటే మనకి తీర్పు. ఈ లెసన్ ఏంటంటే ఒకసారి చూడండి ఫాస్ట్గా. ఇక్కడ మనకి పిక్చర్ కనిపిస్తుంది. పిక్చర్లో మనకి ఏమున్నాయి? హూమ్ డు యూ సీ ఇన్ ద పిక్చర్? హూమ్ డు యూ సీ, ఎవరిని చూస్తున్నాము? మనకు ఎవరు కనిపిస్తున్నారు ఇక్కడ మన పిక్చర్లో చూస్తే? వీ కెన్ సీ సమ్ పీపుల్ ఇన్ ఏ హోటల్. ఐ థింక్ ఇక కొంతమంది కూర్చొని తింటున్నారు కదా, మనకి ఇది ఏం చెప్పొచ్చు, హోటల్లో కనిపిస్తుంది. వీ కెన్ సీ సమ్ పీపుల్ సిట్టింగ్ అరౌండ్ అండ్ ఎంజాయింగ్ దియర్ ఫుడ్. వాళ్ళు ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. అలాగే నెక్స్ట్, వాట్ డూ యూ థింక్ దట్ హీఈస్ క్యారింగ్ ఇన్ హిస్ హ్యాండ్? ఇన్ హిస్ హ్యాండ్ అంటే ఇక్కడ ఈ పర్సన్ అయి ఉంటాడు, సమ్ మేబీ. వాట్ ఈజ్ క్యారింగ్, ఇతను ఏం క్యారీ చేస్తున్నాడు చేతులు అంటే? ఇట్ సీమ్స్ లైక్ ఏ ఫుడ్ ఐటమ్, సంథింగ్ ఏదో తినడానికి ఏదో ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. లోఫ్ ఆఫ్ బ్రెడ్ బై మేబీ బ్రెడ్లా కనిపిస్తుంది. ఓకే, థర్డ్ క్వశ్చన్. ఇఫ్ యూ హ్యావ్ నో ఫుడ్ డ్యూరింగ్ యువర్ ట్రావెల్, వే డూ యూ ఈట్? ఇఫ్ యూ హ్యావ్ నో ఫుడ్ టు ఈట్, వే డూ యూ ఈట్? మీరు ఒకవేళ ట్రావెల్ చేసినప్పుడు ఫుడ్ లేకపోతే ఏం తింటారు? మనకు తెలుసు, జనరల్గా మనం ఫుడ్ తీసుకెళ్తూ ఉంటాము జర్నీకి వెళ్ళేటప్పుడు. బాగా దూరం ప్రాంతాలకు కానీ ఎక్కువ జర్నీస్ కానీ మనం ఏం చేస్తాం? వీ ఈట్ అట్ హోటల్స్. మనం హోటల్లో తింటాం మనకు లేకపోతే. వాట్ ఈస్ నీడెడ్ టు ఈట్ ఇన్ ఏ హోటల్? వాట్ ఈస్ నీడెడ్ టు ఈట్ ఇన్ ఏ హోటల్? వీ నీడ్ మనీ టు ఈట్ ఇన్ ఏ హోటల్, ఎందుకంటే వీ హ్యావ్ టు పే ఫర్ ద ఫుడ్. మనం తినేదానికి పే చేయాలి కాబట్టి వీ నీడ్ మనీ. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్. వెన్ దెర్ ఇస్ నో మనీ, ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఈట్ ఇన్ ఎ హోటల్? నో, వెన్ దెర్ ఇస్ నో మనీ వీ కాంట్ ఈట్ ఇన్ ఎనీ హోటల్. అది హోటల్ కాబట్టి పే చేసి మనం తీసుకోవాలి కాబట్టి వీ నీడ్ టు టేక్ ద ఫుడ్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ. సో ఇది ఆన్సర్ మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ చూడండి. టెక్స్ట్ చూస్తే ద వైస్ జడ్జ్మెంట్. A poor traveler was walking through the streets of a town. He had little to eat for 2 days. He had spent his last penny and all that remained in his pockets were a piece of dry bread. ఒక పేద ట్రావెలర్ ఎవరైతే ప్రయాణికులు ఉన్నాడో ఆ టౌన్లో వీధులుకుంటూ వెళ్తూ ఉంటుంటే తన దగ్గర మాత్రం మనకు కేవలం 2 రోజులకు సరిపడగా మాత్రమే ఫుడ్ ఉంది. అయితే అతని యొక్క లాస్ట్ పెన్ని మొత్తం కూడా ఖర్చు పెట్టేశాడు. అతని చేతిలో ప్రియం లేదు ఎక్సెప్ట్ ఏ పీస్ ఆఫ్ డ్రై బ్రెడ్. పీస్ ఆఫ్ లేదా లోఫ్ ఆఫ్, ఏ లోఫ్ అంటాం బ్రెడ్ని మనకి రాసుకున్నప్పుడు ఏ పీస్ ఆఫ్ బ్రెడ్ లేదా ఏ లోఫ్ ఆఫ్ బ్రెడ్ అనాలి. ఏ పీస్ ఆఫ్ డ్రై బ్రెడ్, ఒక చేతిలో బ్రెడ్ ఇందాక చెప్పుకున్నాం కదా, బ్రెడ్ మాత్రమే ఉంది చేతిలో, మిగతాదంతా కూడా ఏం లేదు. 2 రోజులు సరిపడగా మాత్రమే ఫుడ్ ఉంది. యాజ్ హీ పాస్డ్ బై అన్ ఈటింగ్ హౌస్, హీ సా సెవరల్ పీపుల్ సిట్టింగ్ అరౌండ్ ద ఫైర్, ఈటింగ్ అండ్ డ్రింకింగ్. ఆన్ ద ఫైర్ దేర్ వాజ్ అ లార్జ్ కుకింగ్ పాట్ full of meatballs giving out a delicious smell that would make a hungry man's mouth water. అతను అలా వెళ్తూ ఉంటే ఒక ఈటింగ్ హౌస్ అంటే ఒక హోటల్ లాంటిది కనిపించింది, తినే ప్లేస్ కనిపించింది. అక్కడ చూస్తే అతను చాలామంది పీపుల్ అక్కడ కూర్చొని మంట చుట్టూ కూర్చొని వాళ్ళు తింటూ తాగుతూ ఉన్నారు. ఆన్ ద ఫైర్, ఆ మంటలో ఒక లార్జ్ కుకింగ్ పాట్ ఒకటి ఉంది, దాంట్లో మనకి మీట్ బాల్స్ ఉన్నాయి, అంటే మాంసంతో తయారు చేసే ఐటమ్స్ ఉన్నాయి. అవి డెలిషియస్ స్మెల్ ఇస్తున్నాయి. ఎలా ఎవరికైనా సరే ఆకలిని గుర్తు చేసి మౌత్ వాటర్ అయ్యేలాగా. ఓకే, మౌత్ వాటర్ అంటే మనకి సెలైవ్ అనమాట. మనకి పిక్చర్లో అదేనండి ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఇక్కడ పిక్చర్లో ఇదిగా కనిపిస్తుంది. ఇది మా పాట్ ఉంది, ఇక్కడ మా మీట్ బాల్స్ ఉన్నాయి. ద అరోమా స్మెల్, ఇక్కడ మనకి అరోమా వస్తుంది, దీని నుంచి స్మెల్ వస్తుంది, ద అరోమా ఫుడ్. అలాగే ఇక్కడ కూర్చుని తాగుతున్నారు, తింటున్నారు. సో ఇట్ సీమ్స్ లైక్ ఏ హోటల్. నెక్స్ట్, ది ఓనర్ ఆఫ్ ద ఈటింగ్ హౌస్ స్టూడ్ దేర్ సర్వింగ్ హిస్ కస్టమర్స్. హీ ఆస్క్డ్ ద ట్రావెలర్ ఇఫ్ హీ వాంటెడ్ టు బై సమ్ మీట్ బాల్స్, బట్ ద పూర్ మ్యాన్ టర్న్డ్ అవే. A man without money can never buy anything, he said. However, the traveler walked to and fro enjoying the smell. అయితే అక్కడ ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్ అక్కడ నిలబడ్డాడు, కస్టమర్ సర్వ్ చేస్తున్నాడు. ఆ ట్రావెలర్ని అడిగాడు, ఇదిగోండి హోటల్ ఓనర్ కనిపించాడు. ఆ ట్రావెలర్ని అడిగాడు ఏమని? ఇఫ్ హీ వాంటెడ్ టు బై సమ్ మీట్ బాల్స్, ఏమైనా కావాలా తినడానికి కొంటారా అని చెప్పేసి అని. ఇది చూడండి, ఈ ఆస్కర్ ద ట్రావెలర్ ఇఫ్ హీ వాంటెడ్ టు బై సమ్ మీట్ బాల్స్ అంటే మనకి ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది. దీని డైరెక్ట్ స్పీచ్లో మార్చి ట్రై చేసి చూడండి ఒకసారి. మీరు డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ టాపిక్ చూస్తే చాలా ఈజీగా మార్చచ్చు. అడిగాడు ఏమని క్వశ్చన్ అడిగాడు, డూ యూ వాంట్ టు ఈట్, డూ యూ వాంట్ టు బై సమ్ మీట్ బాల్స్ అని క్వశ్చన్ అడిగితే మనము ఇఫ్ అనే కంజంక్షన్ యూస్ చేసి ఈ ఎస్ ఆర్ నో క్వశ్చన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చుతాం అనమాట, డైరెక్ట్ స్పీచ్ నుంచి. ఇది ఇలా మనం చదువుతున్నప్పుడే వీటిని మనం చేసుకుంటూ ఉండాలి ప్రాక్టీస్. అప్పుడైతేనే మనం గ్రామర్ టాపిక్ బాగా ఈజీ అవుతుంది. ఒకవేళ ఇలాంటి టెక్స్ట్ నుంచి ఏదైనా ఇచ్చినా కూడా మనం చేయగలుగుతాం. సరే, అడిగాడు ఏమైనా కావాలా కొంటారని అడిగాడు. కానీ పూర్ మ్యాన్ టర్న్ అవే, తీసుకోలేదు. మనీ లేనప్పుడు ఏం కొనలేమని చెప్పేసి అనుకున్నాడు అని అన్నాడు. అయితే
అయినప్పటికీ కూడా ద ట్రావెలర్ వాక్స్ టు అండ్ ఫ్రో, ఇది ఇంపార్టెంట్. టు అండ్ ఫ్రో అంటే ఏంటంటే, ఇది ఈ ఫ్రేజ్ చూసారు ఎలా ఉందో కొత్తగా ఉంది. ఇలాంటి వాటిని అడుగుతూ ఉంటాడు. టు అండ్ ఫ్రో అంటే ముందుకి వెనకకి తిరుగుతూ ఉన్నాడు అనమాట. అంటే అక్కడే చచ్చాడుతున్నాడు అంటారు చూసారు అలా అనమాట. ముందుకి వెనక్కి వెళ్తున్నాడు తప్ప వెళ్ళిపోవట్లేదు. అంటే అక్కడెక్కడ తిరుగుతున్నాడు, వెనకకు తిరుగుతున్నాడు అనమాట టు అండ్ ఫ్రో అంటే. మరి ఎందుకు ఆ స్మెల్ ఎంజాయ్ చేస్తూ, ఇక్కడ నుంచి వచ్చే స్మెల్ ఎంజాయ్ చేస్తూ. హీ టుక్ ద పీస్ ఆఫ్ డ్రై బ్రెడ్ అవుట్ ఆఫ్ హిస్ పాకెట్ అండ్ హెల్డ్ ఇట్ ఓవర్ ద పాట్. After a minute or two, he slowly ate the bread and he tried to imagine how it would have tasted with the meatballs. This is only by smelling the meatballs. The eating house keeper got angry when he saw the man doing this. He took hold of his arms roughly and hurried him around the corner to magistrate's court. అయితే మనోడు తన జేబులోంచి బ్రెడ్ని బయటకు తీసి చేత్తో పట్టుకుని దాన్ని ఏం చేశాడు, ఆ యొక్క పాట్ పైన అలా పెట్టాడు. ఓవర్ ప్రపోజిషన్. ఆ పాట్ పైన ఆ వచ్చే ఎసెన్స్ ఏదైతే ఉంటుందో, స్మెల్ పోగొస్తుంది చూసారు మనకి, అది మా రెడీ అవుతున్నప్పుడు దాని దగ్గర పెట్టి దాన్ని తినడం నెమ్మదిగా మొదలుపెట్టాడు. బట్ హీ ట్రై టు ఇమాజిన్ హౌ ఇట్ వుడ్ హ్యావ్ టేస్టెడ్ విత్ ద మీట్ బాల్స్. వాటిని టేస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అంటే ఇమాజిన్ చేసుకుంటున్నాడు. అదంతా కూడా కేవలం అతను స్మెల్ చేయడం ద్వారా ఈ మీట్ బాల్స్ని. ది ఈటింగ్ హౌస్ కీపర్ గాట్ యాంగ్రీ వెన్ హీ సా ద మ్యాన్ డూయింగ్ దిస్. అయితే ఈ విషయం చూసిన తర్వాత ఈ ఓనర్ కోపం వచ్చింది. హీ టుక్ హోల్డ్ ఆఫ్ హిస్ ఆర్మ్స్ రఫ్లీ అండ్ హరిడ్ హిమ్ అరౌండ్ ద కార్నర్ టు ద మెజిస్ట్రేట్ కోర్ట్. టుక్ హోల్డ్, టేక్ హోల్డ్ అంటే ఏంటంటే పట్టుకోవడం, గట్టిగా పట్టుకుని అతని చేతులు గట్టిగా పట్టుకుని రఫ్గా హ్యాండిల్ చేశాడు. అతనితో గబగబా తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడికి, మెజిస్ట్రేట్ కోర్టులో కార్నర్ తీసుకెళ్ళిపోయాడు. నౌ ఇట్ ఈస్ సో హ్యాపెన్ దట్ నసరుద్దీన్ ద స్కాలర్ వాజ్ యాక్టింగ్ యాజ్, ఇప్పుడు ఏంటంటే కోర్టులో నసరుద్దీన్ ఒక స్కాలర్ ఉన్నాడు, యాక్టింగ్ యాజ్ ఎలా యాక్ట్ చేస్తున్నాడు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, నసరుద్దీన్ ఉన్నాడు మెజిస్ట్రేట్ దట్ డే వెన్ హీ ఆస్క్ ద వాట్ ద మ్యాటర్ వాజ్ ద ఈటింగ్ హౌస్ కీపర్ సెట్ టు హిమ్. ఈ నసరుద్దీన్ ఇక్కడ మనకు చైర్లో కూర్చున్న అతను ఒక స్కాలర్. స్కాలర్ అంటే చదువుకునే వ్యక్తి అనమాట, ట్రైనింగ్ అవుతున్న వ్యక్తి. ఆ స్కాలర్ ఆ మెజిస్ట్రేట్గా యాక్ట్ చేస్తున్నారు ఆ రోజుకి. అయితే ఏంటి మ్యాటర్ అని అడిగితే అప్పుడు హౌస్ కీపర్ చెప్తున్నాడు ఏమని, దిస్ మ్యాన్ కేమ్ ఇన్ టు మై ఈటింగ్ హౌస్ వితౌట్ ఎనీ మనీ అండ్ హెల్ప్ హిమ్సెల్ఫ్ టు స్మెల్ ఆఫ్ ద మీట్ బాల్స్ విచ్ వర్ బీయింగ్ కుక్డ్ ఇన్ ద పాట్. ఈ మస్ట్ బి ఫోర్స్డ్ టు పే మీ. ఈ మనిషి డబ్బులు లేకుండా నా లోపలికి ఎంటర్ అయ్యి, నా హోటల్లోకి ఎంటర్ అయ్యి తన తన యొక్క మీట్ బాల్ స్మెల్ ఏదైతే ఉందో దాన్ని చూసి, పాట్లు కుక్ అవుతున్న మీట్ బాల్స్ వాసన చూసి ఎంజాయ్ చేస్తున్నాడు. కాబట్టి అతను ఖచ్చితంగా పే చేయాలి అని చెప్పేసి, వాసన చూసినందుకు పే చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేశాడు. ద స్కాలర్ సెడ్ టు ద ట్రావెలర్, డూ యూ హ్యావ్ ఎనీథింగ్ టు సే ఆన్ యువర్ సైడ్. ఇప్పుడు ఈ నసరుద్దీన్ అని ఆయన అడిగాడు అనమాట ట్రావెలర్తో, ఏమని, నువ్వు చెప్పదలుచుకుంది ఏదన్నా ఉందా నీ సైడ్ నుంచి అని అడిగాడు. చూసారా, ఇది కూడా మనకి చూడండి, ఇదంతా మనం ప్రాక్టీస్ చేసుకోవాలండి ఖాళీగా ఉన్నప్పుడు. ఈ డైరెక్ట్ స్పీచ్ నుంచి దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చాలంటే ఎలా మారుస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ద స్కాలర్ సెడ్ టు అంటే టోల్గా మారిపోతుంది. సెడ్ అంటే పాస్ట్ టెన్స్ కాబట్టి ద స్కాలర్ టోల్డ్ ద ట్రావెలర్ తర్వాత ఇక్కడ కామా తీసేస్తాము, కామా తీసేసి కంజంక్షన్ పెట్టుకుంటాము. ఇది ఈ సెంటెన్స్ కొటేషన్స్లో ఉన్న సెంటెన్స్ ఏదైతే ఉందో అది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్, మనకి ఎస్ ఆర్ నో క్వశ్చన్ సెంటెన్స్ కాబట్టి ఎస్ ఆర్ నో క్వశ్చన్ సెంటెన్స్కి మనం కంజంక్షన్ ఏం యూస్ చేస్తాము, ఇక్కడ కంటిన్యూ చేస్తాం చూడండి. దీని తర్వాత ఇక్కడ కంటిన్యూ చేస్తాం. ఇఫ్ లేదా వెదర్ అని పడతాం. ఇఫ్ ఈ యూ కాస్త ఎవరు, ఈ ట్రావెలర్ కాబట్టి ఇఫ్ హీ హ్యావ్ ఎనీథింగ్, ఇఫ్ హీ హ్యాడ్ ఎనీథింగ్. పాస్ట్ టెన్స్లో మార్చినప్పుడు మనం హ్యావ్ కాస్త పాస్ట్ టెన్స్ నుంచి ప్రజెంట్ టెన్స్ నుంచి పాస్ట్ టెన్స్ మారిపోతుంది. కాబట్టి ఇఫ్ హీ హ్యాడ్ ఎనీథింగ్ టు సే ఆన్ హిస్ సైడ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎనీథింగ్ టు సే ఆన్ హిజ్ సైడ్ అని రాయాలి. ఇక్కడే పొరపాటు చేస్తారు అందరూ, ఇక్కడే ఇస్తారు మనకి. ఎవరి సైడ్ కూడా, ఎవరి సైడ్ ఇప్పుడు మాట్లాడుతున్నట్టు, ట్రావెలర్ సైడ్ మాట్లాడుతున్నాడు కాబట్టి మనం చెప్పిన పదాలు మనం చెప్తున్నాం కాబట్టి హిజ్ సైడ్ కింద మారిపోతుంది. చివరిలో ఫుల్ స్టాప్ మాత్రం వస్తుంది, నో మోర్ ఏ క్వశ్చన్ మార్క్, బికాస్ ఇది మనకి ఇప్పుడు అసెడ్ సెంటెన్స్గా మారిపోతుంది అనమాట. ఇక్కడ కొటేషన్స్లో ఇచ్చిన సెంటెన్స్ని మనం అసెడ్ సెంటెన్స్గా స్టేట్మెంట్గా మార్చేస్తాం కాబట్టి ఇక క్వశ్చన్ మార్క్ పెట్టకుండా కేవలం ఫుల్ స్టాప్ మాత్రమే పెడతాము. ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే బాగా అలవాటు అయిపోతాయండి. ఎలా ఇచ్చినా మనం మార్క్స్ స్కోర్ చేయగలుగుతాం. నెక్స్ట్, ఐఎమ్ ఏ పూర్ మ్యాన్, ఐ కెనాట్ పే హిమ్ యాజ్ హీ వాంట్స్, ప్లీజ్ ఫర్గివ్ మీ అండ్ లెట్ మీ గో ఆన్ మై వే, రిప్లైడ్ ద ట్రావెలర్. నేను చాలా పేదవాడిని, నేను అతను అడిగినట్టు పే చేయలేను. కెనాట్, నిన్న చెప్పుకున్నాం మన లాస్ట్ క్లాస్లో. కెనాట్ అంటే అర్థం ఏంటి, చేయలేను. అది చేయగలను అంటే కెన్. అది పాస్ట్ టెన్స్లో చేయగలిగాను అంటే కుడ్. పాస్ట్ టెన్స్లో చేయలేకపోయాను అంటే కుడెంట్. ఇవన్నీ కూడా మనం ఫ్రీక్వెంట్గా ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటే బాగా అలవాటు అవుతాయి. ఓకే, నేను అతను అడిగినట్టు పే చేయలేను, దయచేసి నన్ను క్షమించండి, నన్ను వెళ్ళనివ్వండి నా దారిలో ఉండా అని చెప్పేసి ఆ రిప్లై ఇచ్చాడు ట్రావెలర్. డోంట్ వరీ, ఐ విల్ పే హిమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ సెడ్ ద స్కాలర్. నీ తరపున, బిహాఫ్ ఆఫ్ అంటే నీ తరపున నేను పే చేస్తాను, కంగారు పడుకో అని చెప్పేసి స్కాలర్ చెప్పాడు. సార్, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ సెడ్ ద ట్రావెలర్ హంబ్లీ. ఆ ట్రావెలర్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు, చాలా వినయంగా చెప్పాడు. ఏమని, నేను మీకు కృతజ్ఞతనే ఉంటాను అని చెప్పేసి హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఇక్కడ ఒక విషయం చూడండి, గ్రేట్ఫుల్ అనగానే చాలామంది ఎక్కువ శాతం మనకి ఈ స్పెల్లింగ్ చూస్తూ ఉంటాం. ఈ వర్డ్ లేదండి. గ్రేట్ఫుల్ అన్నప్పుడు మనకి
ఈ రాదు, ఓన్లీ ఏనే ఉంటుంది. గ్రేట్ఫుల్, గ్రేట్ తెలుసు కదా మనకి. ఈ గ్రేట్ అలవాటు అయ్యి గ్రేట్ఫుల్ రాసినప్పుడు చాలామంది ఇలా రాస్తూ ఉంటారు. ఇది మనకి రాంగ్ ఆన్సర్, మనకి ఇదే కరెక్ట్ ఆన్సర్. ఇది మాత్రమే కరెక్ట్, ఇది రాంగ్ ఆన్సర్, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూడండి. అయితే ది ఈటింగ్ హౌస్ కీపర్ ఫెల్ట్ హ్యాపీ అండ్ థాట్ దట్ హీ వుడ్ రిసీవ్ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ ఫ్రమ్ ద స్కాలర్. ఆ స్కాలర్ నుంచి మంచి అమౌంట్ వస్తుందని చెప్పేసి ఆ యొక్క హౌస్ కీపర్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. మంచి అమౌంట్ వస్తుందని చెప్పేసి అనుకున్నాడు. ద స్కాలర్ టుక్ 2 pennies from his pocket, put them between his hands and shook them together backwards and forward against the eating house keeper's right ear. ఆ యొక్క స్కాలర్ ఏం చేశాడు, తన జేబులోంచి 2 pennies అంటే 2 కాయిన్స్ తీసి, కాయిన్స్ అంటే తెలుసు కదా మనకి నాణేలు, 2 కాయిన్స్ తీసి ఏం చేశాడు, పుట్ దెమ్ బిట్వీన్ హిస్, బిట్వీన్ ఎందుకన్నాడండి మనకి, హిజ్ హ్యాండ్స్, 2 చేతులు ఉంటాయి కాబట్టి మరి 2 వాటిల మధ్యలో పెట్టినప్పుడు మనం బిట్వీన్ అంటాం. అదే మోర్ దెన్ 1 2 ఉంటే మనం అమాంగ్ యూస్ చేస్తాం, చెప్పుకున్నాం. బిట్వీన్ అతని యొక్క చేతులు 2 చేతుల మధ్యలో పెట్టుకుని వాటిని షేక్ చేశాడు. షేక్, ఈ ఈ వర్బ్స్ మనకు రావాలి, వర్బ్ ఫార్మ్స్, అవి రాకపోతే మనకి చాలా కష్టం అవుతుంది. షేక్, షుక్, షేకెన్ అంటే ఊపడం అనమాట. ఈ ఊపి అటు ఇటు ఊపి ఎక్కడ, అతని యొక్క ఈటింగ్ హౌస్ కీపర్ యొక్క రైట్ కుడి చెవి దగ్గర ఊపాడు. కెన్ యూ హియర్ ఎనీథింగ్, హీ ఆస్క్ ద మ్యాన్. ఇది కూడా ఇండైరెక్ట్ స్పీచ్ మార్చడానికి ట్రై చేయండి. నువ్వు ఏమన్నా వింటున్నావా, వినగలుగుతున్నావా అని అడిగాడు. అడిగితే ఎస్ సార్ ఐ క్యాన్, అవునండి నేను వింటున్నాను అని చెప్పేసి ఆ కీపర్ రిప్లై ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, పిక్చర్లో కనిపిస్తుంది చూసారా, ఈ పిక్చర్లో కనిపించినట్టు. ఓకే, నెక్స్ట్ చూడండి. Now, can you still hear something? The scholar asked as he shook the 2 pennies together against the man's left ear. ఇంకా నీకు వినిపిస్తుందా అని చెప్పి స్కాలర్ అడిగితే ఆ యొక్క పెన్నీస్ 2 కూడా చెవుల దగ్గర ఊపుతూ, పెన్నీస్ అంటే కాయిన్స్ అండి. ఇక్కడ షుక్ మళ్ళీ వచ్చింది చూసారా, షుక్ అంటే షేక్కి పాస్ట్ ఫామ్. ఎస్ సార్ ఐ కెన్ స్టిల్ హియర్ ద పెన్నీస్ షేకింగ్ టుగెదర్ బట్ వై ఆర్ యూ డూయింగ్ దిస్. అవునండి నాకు వినిపిస్తుంది, ఇంకా నాకు చెవిలో వినిపిస్తుంది, కానీ ఇదంతా ఏంటి అని చెప్పేసి అడిగాడు. వాడికి ఏం అర్థం కాక. ద స్కాలర్ పుట్ ద పెన్నీస్ బ్యాక్ ఇన్ హిస్ పాకెట్ అండ్ ఆన్సర్డ్. ఇక్కడ పుట్ అనేది V1నా, V2నా, లేకపోతే V3నా అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దాన్ని బట్టి మీరు ఎంత బాగా క్యాచ్ చేయగలుగుతున్నారో ఏంటో ఒక ఐడియా ఉంటుంది. ఓకే, పెన్ మళ్ళీ లోపల పెట్టేసుకొని అన్నాడు అనమాట. ఇలా ఆన్సర్ చెప్పాడు. ష్యూర్లీ ద సౌండ్ ఆఫ్ మనీ ఈస్ ఎ ఫెయిర్ పేమెంట్ ఫర్ ద స్మెల్ ఆఫ్ మీట్ బాల్స్. ఐ హ్యావ్ దేర్ ఫోర్ పెయిడ్ ట్వైస్ అండ్ దట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్. లెట్ దిస్ పూర్ ట్రావెలర్ కంటిన్యూ హిస్ జర్నీ. ఖచ్చితంగా ఈ యొక్క పేమెంట్ ఏదైతే ఉందో, సౌండ్ ఏదైతే ఉందో, నేను చేసినటువంటి సౌండ్, చేతుల్లో కాయిన్స్ పెట్టుకుని చెవి దగ్గర ఆడించాను కదా, అది వచ్చినటువంటి సౌండ్ ఏదైతే ఉందో ఆ సౌండ్ నీ మీట్ బాల్స్ నుంచి వచ్చినటువంటి స్మెల్కి పేమెంట్ సరిపోతుంది. కాబట్టి ఇంకా ఒకసారి కాదు 2 సార్లు పే చేశాను నేను. పే ట్వైస్ చెప్పాను మీకు, వన్స్ ట్వైస్ థ్రైస్ చెప్పాను లాస్ట్ క్లాస్లో. అది ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చినట్టే. కాబట్టి ఇంకా ఆ పూర్ ట్రావెలర్ని అతని యొక్క జర్నీలో కంటిన్యూ అవనవి గడ్డు చెప్పొద్దు అని చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చాడు. అంటే ఏంటంటే ఇక్కడ అర్థం, తినకపోయినప్పటికీ కూడా మీట్ బాల్ స్మెల్ చూసాడు అని చెప్పేసి ఛార్జ్ అడుగుతున్నాడు. నిజానికి దానికి ఛార్జ్ అడుగుతారా, ఏమీ నష్టపోలేదు. కాబట్టి తెలివిగా ఇక్కడ నసరుద్దీన్ ఏం చేశాడంటే అదే స్మెల్ లాగే ఆ సెన్స్ యూస్ చేసి కాయిన్ సౌండ్ని చెవిలో వినిపించి, అతను స్మెల్ చూశాడు కాబట్టి నువ్వు విన్నావు కాబట్టి దానికి పేమెంట్ సరిపోయిందని చెప్పేసి ఒక వైస్ జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. సరే, ఇక్కడ నుంచి గ్లాసరీ చూడండి. మన గ్రామర్ పట్ల మీకు ఫోకస్ చేయాలి. గ్లాసరీ, ట్రావెలర్ అంటే ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళని ట్రావెలర్ అంటారు, ప్రయాణికుడు. కస్టమర్ అంటే వస్తువులు కొనేవాడిని కస్టమర్ అంటారు, వినియోగదారుడు. మెజిస్ట్రేట్ అంటే జడ్జ్, కోర్టులో జడ్జిలు ఉంటారు కదా, వాళ్ళు మెజిస్ట్రేట్ అంటారు. స్కాలర్ అంటే బాగా తెలిసిన వ్యక్తి, బాగా చదివిన వ్యక్తి, ట్రైన్ అవుతున్న వ్యక్తి, పిహెచ్డీ చేస్తున్న వాళ్ళు. పెన్నీస్ అంటే కాయిన్స్, నాణేలు అంటాం, డబ్బులు. ఇది ఫారిన్ వర్డ్ అనమాట, మనకి ఇక్కడ రూపాయలు అలాగా అలా పెన్నీస్ యూస్ చేస్తాం. ఎగనెస్ట్ అంటే ఇన్ అపోజిషన్ టు, ఆపోజిట్ వేలో. జర్నీ అంటే ట్రావెల్ చేయడం. మరి తర్వాత చూసుకుంటే క్వశ్చన్స్ ఉన్నాయి, ఇక్కడ ఫాస్ట్గా ఫినిష్ చేద్దాం. క్వశ్చన్స్ చూడండి, ఇది మనకి ఎగ్జామ్స్లో డైరెక్ట్గా రావు కాబట్టి అర్థం చేసుకోవడం కోసమే ఇక్కడ చూసుకోవాలి. క్వశ్చన్ ఏం అడిగాడు మనం బాగా అర్థం చేసుకోగలగాలి, అప్పుడు ఆన్సర్ ఏదైనా రాయగలుగుతాం. ఫస్ట్, వై డిడ్ ద ట్రావెలర్స్ మౌత్ వాటర్. ఎందుకు ట్రావెలర్ మౌత్ వాటర్ అవుతుంది అంటే, ఇక్కడ నోట్లో నీరు ఎందుకు అతనికి ఏర్పడుతుందంటే, బికాస్ ఆఫ్ ద అరోమా ఆఫ్ ద మీట్ బాల్స్, బికాస్ ఆఫ్ ద స్మెల్ ఆఫ్ ద మీట్ బాల్స్ కాస్డ్ హిమ్ ద మౌత్ వాటర్. అక్కడ వచ్చే స్మెల్ ఏదైతే ఉందో దానివల్ల ఇతనికి నోట్లో ఆ యొక్క మౌత్ వాటర్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్, వై వాజ్ ద ఈటింగ్ హౌస్ కీపర్ హ్యాంగ్రీ. ఆ యొక్క ఎందుకు ఆ కీపర్ హౌస్ కీపింగ్ ఓనర్ ఎందుకు యాంగ్రీగా ఉన్నాడు అంటే, బికాస్ ద ట్రావెలర్ స్మెల్ ద మీట్ బాల్స్ అండ్ ఎంజాయిడ్ దెమ్ విచ్ మేడ్ ద హౌస్ కీపర్ యాంగ్రీ. ఏం పే చేయకుండా కేవలం ఆ యొక్క స్మెల్ ద్వారా తన యొక్క ఆకలి తీర్చుకుంటున్నాడు కాబట్టి అది మనోడు కోపం తెప్పించింది. ఈజ్ నాట్ బయింగ్ ఎనీథింగ్ బట్ ఈజ్ ఎంజాయింగ్ ద అరోమా ఆఫ్ ద మీట్ బాల్స్. అరోమా అంటే చాలా మంచి సువాసన అన్నమాట, అరోమా అంటాం, స్మెల్. ఓకే, నెక్స్ట్, వాట్ వాజ్ ద డిమాండ్ ఆఫ్ ద ఈటింగ్ హౌస్ కీపర్. అతని యొక్క డిమాండ్ ఏంటి అని అడిగితే, ద ఈటింగ్ హౌస్ కీపర్ వాంటెడ్ ద మెజిస్ట్రేట్ టు మేక్ ద ట్రావెలర్ పే ద మనీ. మనోడు ఏంటి, దాన్ని పే చేయమని చెప్పేసి మెజిస్ట్రేట్ని అడిగాడు, ట్రావెలర్ చేత పే చేయించమని. నెక్స్ట్, హౌ డిడ్ ద ట్రావెలర్ సాటిస్ఫైజ్ హంగర్.
ద ట్రావెలర్ వాజ్ ఎంజాయింగ్ ద స్మెల్ ఆఫ్ ద మీట్ బాల్స్, ఇమాజినింగ్ దట్ హీ వాజ్ ఈటింగ్ ద మీట్ బాల్స్. మనోడు ఎలా ఎంజాయ్ చేశాడండి, సాటిస్ఫైడ్ అండి బై స్మెల్లింగ్ ద టేస్ట్ ఆఫ్, అంటే ఇక్కడ జస్ట్ స్మెల్ ద్వారా అనుభూతి పొందుతూ ఎంజాయ్ చేశాడు అనమాట మీట్ బాల్స్ని. ఇక్కడ విషయం చూడండి, మీట్ బాల్స్ అన్నప్పుడు చాలామంది ఎంఈఏటి రాస్తారు. మీట్ అంటే కలుసుకోవడం, మీట్ అంటే కలుసుకోవడం. మరి మనకేముంది ఇంకొకటి, ఎంఈఏటి అంటే మాంసం, ఎంఈఏటి అంటే మాంసం, మీట్, ఓకే, ఫ్లెష్ అనమాట. నెక్స్ట్ అలాగే ఇంకా చూసుకుంటే మనకి ఇక్కడ నెక్స్ట్, ఇఫ్ యూ వర్ ఏమన్నాడు, ఇఫ్ యూ వర్ ద ట్రావెలర్ ఇన్ ద స్టోరీ హౌ వుడ్ యూ రెస్పాండ్ టు ద ఈటింగ్ హౌస్ కీపర్స్ డిమాండ్. మీరే కనుక ఆ యొక్క ట్రావెలర్లో, ఆ ట్రావెలర్ ప్లేస్లో మీరు ఉంటాయి. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఆల్రెడీ అయింది. ఇఫ్ టాపిక్స్, మనం ఇఫ్ లజెస్ టాపిక్ చెప్పుకున్నప్పుడు, ఇఫ్ కండిషన్స్ టాపిక్ చెప్పుకున్నప్పుడు ఇఫ్ ఐ వర్ అని స్టార్ట్ చేస్తామండి సెంటెన్స్. మనం సాధారణంగా ఐ అంటే సింగులర్ కాబట్టి సింగులర్కి ఎప్పుడు కూడా మనకి ఏం రావాలి, సింగులర్ వర్బ్ రావాలి, అంటే వజ్ రావాలి యాక్చువల్గా. కానీ ఈ ఇఫ్ కండిషనల్స్ టాపిక్లో మాత్రం మనకి ఎక్సెప్షనల్ ఏంటి, ఎక్సెప్షనల్గా ఏమొస్తుందంటే ప్లూరల్ వస్తుంది, ఇఫ్ ఐ వర్, ఇఫ్ యూ వర్ అలా వస్తుంది అనమాట. దీని గురించి ఇఫ్ కండిషన్ టాపిక్లో మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. మీరు ఆ ప్లేస్లో ఉంటే మీరు ఏం చేస్తారని అడిగారు, దాని ఆన్సర్ మీరు చెప్పుకోవచ్చు. నెక్స్ట్, డూ యూ అగ్రీ విత్ ద జడ్జ్మెంట్ ఆఫ్ ద స్కాలర్, వై. మీరు ఆ స్కాలర్ జడ్జ్మెంట్తో మీరు ఒప్పుకుంటున్నారా? ఎస్, అఫ్ కోర్స్ వీ టోటలీ అగ్రీ విత్ హిమ్. వై ఎందుకని అడిగారు, బికాస్ హీ గేవ్ ఎ లెసన్ టు ద హూ ద ఈటింగ్ హౌస్ కీపర్ అనమాట. టిట్ ఫర్ టాట్, లైక్ మన కుక్కగాట చెప్పు దెబ్బ అన్నట్టు అతని యొక్క అత్యాస్కి ఈ యొక్క ఆన్సర్ సరిగ్గా సరిపోయింది. ఓకే, సో ఇవి మనకి కాంప్రహెన్షన్. దీని తర్వాత మనకి ఇంపార్టెంట్ చూడండి, ఇవి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్స్లో డైరెక్ట్ రాకపోవచ్చు. ఇక్కడ నుంచి చూడండి, ఇది ఫస్ట్ చూస్ ద రైట్ ఆన్సర్స్ టు ద ఫాలోయింగ్. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు, కరెక్ట్ ఆన్సర్ ఎంచుకోమన్నాడు. ఫస్ట్ వన్, ఓన్లీ పీస్ ఆఫ్ బ్రెడ్ ఈజ్ లెఫ్ట్ ఇన్ ద ట్రావెలర్స్ పాకెట్ బికాస్ ఓన్లీ ఏ పీస్ ఆఫ్ బ్రెడ్. ఇది పీస్, ఈ బ్రెడ్ మనం పీస్ అని కానీ లోఫ్ అని కానీ యూజ్ చేస్తాము. ఇస్ లెఫ్ట్ ఇన్ ద ట్రావెలర్స్ అఫాస్ట్ ఫియర్స్. ఎవరి పాకెట్, ట్రావెలర్ యొక్క పాకెట్. ట్రావెలర్స్ అన్నారు అనుకోండి, ప్రయాణికులు. ట్రావెలర్స్ అంటే ప్రయాణికులు. అపాస్ట్రఫీ పెడితే మాత్రము ప్రయాణికుడి యొక్క, ట్రావెలర్స్. ఇది స్పెల్లింగ్ ప్రొనౌన్సియేషన్ ఒకలాగా ఉంటాయి రెండు కూడా. దీనికి అపాస్ట్రఫీస్ పెడతాం, అప్పుడు ఇది ఏంటంటే ప్రయాణికుని యొక్క, ప్రయాణికుని యొక్క అంటే అతని యొక్క పొజిషన్ అనమాట. పాకెట్ ఏంటి, పాకెట్. బికాస్ ఎందుకు, అతని యొక్క లాస్ట్ పెన్ని అతను ఆల్రెడీ స్పెండ్ చేసేసాడు. సో అతని దగ్గర ఇంకేముంది, కేవలం బ్రెడ్ మాత్రమే మిగిలింది, అతని యొక్క లాస్ట్ పెన్ని కూడా స్పెండ్ చేసేసాడు కాబట్టి. నెక్స్ట్, ద ఫెయిర్ పేమెంట్ ఫర్ ద స్మెల్ ఆఫ్ ఫుడ్ ఈజ్ సౌండ్ ఆఫ్ ద పెన్నిస్. ద ఫెయిర్ పేమెంట్ అంటే ఆ ఫుడ్, ఆ మీట్ బాల్ స్మెల్ తీసుకున్నందుకు దానికి పేమెంట్ ఏంటి, కరెక్ట్ పేమెంట్ సౌండ్ ఆఫ్ పెన్నిస్. సౌండ్ అంటే ఆ ధ్వని. నెక్స్ట్, ది ఓనర్ ఆఫ్ ద ఈటింగ్ హౌస్ వాస్ ఏం చేస్తున్నాడు, సర్వింగ్ ఇస్ కస్టమర్స్. అది చూసేసరికి కస్టమర్స్ సర్వ్ చేస్తున్నాడు, ఇది మనకు ఆన్సర్. ఓకే, టు మేక్ హిస్ బ్రెడ్ పీస్ టేస్టీ ద ట్రావెలర్ హెల్డ్ హిస్ బ్రెడ్. టచ్ చేసాడండి, లేదు. ఇప్పుడు అంటే కొండలో ముంచాడా, లేదు. కనీసం ముట్టుకోలేదు. ఓవర్ ద పాట్, దాని దగ్గర పైన పెట్టి దాని యొక్క స్మెల్ అది క్యాచ్ చేసేలాగా ట్రై చేశాడు బాబు. నెక్స్ట్, బయట అయితే ఒప్పుకోరు అనుకోండి. నెక్స్ట్, దిస్ ఈటింగ్ హౌస్ కీపర్ హెల్డ్ ద ట్రావెలర్ హ్యాండ్. ఎలా పట్టుకున్నాడు, హోల్డ్ అంటే పట్టుకోవడము, హోల్డ్ అంటే పట్టుకోవడం. ఎలా పట్టుకున్నాడు, స్మూత్గా పట్టుకున్నాడా, రఫ్గా పట్టుకున్నాడా, అఫెక్షనేట్లీ ప్రేమతో పట్టుకున్నాడా అంటే చాలా రఫ్గా పట్టుకున్నాడు. ఈ విషయం మనం చూసాం. ఓకే, ఇవి ఆన్సర్స్. వొకాబులరీ చాలా చాలా ఇంపార్టెంట్. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ అబ్జర్వ్ ది అండర్లైన్ వర్డ్స్. ఇక్కడ ఇచ్చే స్టేట్మెంట్ ఇచ్చాడండి ఆల్రెడీ, హోమోఫోన్స్. చూడండి ఇక్కడ, ద మీట్ బాల్స్ ఇన్ ద పాట్ ఆర్ గివింగ్ ఎ డెలిషియస్ స్మెల్. ఐ వాంట్ టు మీట్ మై టీచర్. అక్కడ పాట్లో ఉన్నటువంటి మీట్ బాల్స్ చాలా డెలిషియస్గా ఉన్నాయి అన్నాడు. ఇక్కడేమో మా టీచర్ని కలవాలనుకుంటున్నాను అన్నాడు. రెండు చోట్ల మనకి ఎంఈఏటి అలాగే ఎంఈఏటి అనే రెండు వర్డ్స్ ఇవ్వడం జరిగింది. దీని అర్థం ఏంటి, ఎంఈఏటి అంటే మాంసం, ఇందా చెప్పుకున్నాం. దీని అర్థం ఏంటి, కలుసుకోవడం. డిడ్ యూ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ది అండర్లైన్ వర్డ్స్? ఎస్, స్పెల్లింగ్ డిఫరెంట్ ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ మాత్రం ఒకటే ఉంటుంది. అలా ఉన్న వాటిని హోమోఫోన్స్ అంటాం. ఆర్ ది అండర్లైన్ వర్డ్స్ సేమ్ ఇన్ మీనింగ్? నో. ఆర్ ది సేమ్ ఇన్ ప్రొనౌన్సియేషన్? ఎస్. ఆర్ ది సేమ్ ఇన్ స్పెల్లింగ్? నో. ఇంకా దీని గురించి చూద్దాం చూడండి. ఎస్, both the words pronounced in the same way but they are different in spellings and meanings. Such words are called homophones. మనకు మొత్తము 3 రకాలైనటువంటి ఉంటాయండి. హోమోఫోన్స్, హోమోగ్రాఫ్స్ అంటే స్పెల్లింగ్ ఒకటే ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ ఒకటే ఉంటుంది, మీనింగ్ మాత్రం ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్గా ఉంటుంది, మీనింగ్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. మీనింగ్ ప్రతిదానికి డిఫరెంట్గా ఉంటుంది. ఇంకొకటి ఉంటాయి హోమోనిమ్స్ అని ఉంటాయి. హోమోనిమ్స్ ఏంటంటే అన్నీ ఒకలాగా ఉంటాయి బట్ మీనింగ్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తీసుకుంటే
ఐ అనే వర్డ్ ఉందనుకోండి, ఐ అంటే మనకు కన్ను అని అర్థం వస్తుంది, సూదికి మధ్యలో ఉండే బెజ్జాన్ని కూడా ఐ అని అంటారు. ఇలా అనమాట రకరకాలుగా వర్డ్స్ యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బ్యాంక్ అనే వర్డ్ ఉంది, ఇంకొకటి ఎగ్జాంపుల్ తీసుకుంటే బ్యాంక్ అంటే మీరు వెంటనే ఏమనుకుంటారు, మనం డబ్బులు దాచుకునే ప్లేస్ అనుకుంటాం. అలాగే ఇంకొకటి నది ఒడ్డును కూడా బ్యాంక్ అని అంటాం మనం. సో ప్రొనౌన్సియేషన్ ఒకటే, స్పెల్లింగ్ ఒకటే, అన్నీ ఒకటే, కానీ మీనింగ్స్ మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి. అలాంటి వాటిలో మనం ఏమంటాం హోమోనిమ్స్ అంటాం. ఇక్కడ చూస్తే మీనింగ్స్ డిఫరెంట్గా ఉంది, స్పెల్లింగ్ డిఫరెంట్గా ఉంది, కానీ ప్రొనౌన్సియేషన్ మాత్రము ఒకలాగే ఉంటుంది. అలాంటి వాటిని మనం హోమోఫోన్స్ అంటాం. వీటి గురించి క్లాసెస్లో చెప్పడం జరిగింది, అక్కడ చూడండి. ఓకే, సరే. ఇక్కడైతే మనం కొన్ని పిక్ అవుట్ ది హోమోఫోన్స్ ఫ్రమ్ ద స్టోరీ దట్ సౌండ్ లైక్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద బాక్స్. ఇక్కడ కొన్ని హోమోఫోన్స్ ఇచ్చి వాటిని మనం ఫిల్ చేయమన్నాడు. ఫస్ట్ వాడు ఇచ్చాడు. హియర్ అంటే ఇక్కడ అని అర్థం, హెచ్ఈఆర్ హియర్ అంటే వినడం అని అర్థం. బ్రెడ్ అంటే మనకి బ్రీడ్కి V2 ఫామ్ అండి. బ్రీడ్ అంటే జాతి, కుక్కల జాతుల గురించి చెప్పేటప్పుడు ఏ బ్రీడ్ రా ఇది అని అడుగుతూ ఉంటారు. దానికి V2 ఫామ్ ఏంటంటే బ్రీడ్. మరి అదే ప్రొనౌన్సియేషన్తో మనకు వచ్చేది బ్రెడ్. ఇప్పుడు మన లెసన్లో చెప్పుకున్నాం రొట్టె. వీక్ ఇది కూడా అంతే, వారం. ఈ వీక్ అంటే నీరసం, ఇదేమో వారం. ఇది తెలుసుకోవాలి, రెండు తెలిస్తే కానీ కన్ఫ్యూజ్ అవుతుంటారు. పీస్ అంటే శాంతి, అమ్మాయి కాదు, గాంధీ గారు చెప్పిన శాంతి. PICE పీస్ అంటేనేమో మొక్క. 4 అంటే 4, FORE అంటే ముందు. రైట్ అంటే రాయడము, RAGHT రైట్ అంటే చాలా అర్థాలు ఉంటాయి. హక్కు అని అర్థం వస్తుంది, అలాగే కుడి అని అర్థం వస్తుంది, అలాగే కరెక్ట్ అని అర్థం వస్తుంది. ఓకే, సో రెండు మాత్రం ప్రొనౌన్సియేషన్ ఒకటే. సో ఇవి ఆన్సర్స్. అయితే ఇక్కడ నౌ యూజ్ దీస్ హోమోఫోన్స్ ఇన్ ద సెంటెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్ హ్యాస్ బి డన్ ఫర్ యూ. ఈ వీటిని ఎగ్జాంపుల్స్ కొన్ని సెంటెన్సెస్ యూజ్ చేయమన్నాడు. సింపుల్ సెంటెన్స్ ఫామ్ చేయండి, వీటి నుంచి ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ గ్రామర్ టాపిక్. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇప్పుడు మనం డిస్కస్ చేసేది. ఇది టాపిక్ ఏంటంటే ఇక్కడ చూస్తే మనకు తెలుస్తుంది ఆల్రెడీ. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ పడుతుంది దీంట్లో నుంచి. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటే ఏంటి? మనకి ఏదైనా ఒక సెంటెన్స్ తీసుకుంటే బేసిక్ స్ట్రక్చర్ ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది, దాని తర్వాత వర్బ్ ఉంటుంది, దాని తర్వాత ఆబ్జెక్ట్, ఇలా కామన్ బేసిక్ స్ట్రక్చర్ అలా ఉంటుంది. అయితే ఇక సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని యొక్క వెర్బ్తో రెండు మనకి అగ్రి అవ్వాలి. అంటే ఇక్కడ సబ్జెక్ట్ బట్టి వర్బ్ రావాలి. ఆ మీనింగ్ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ దీన్ని మనం ఇంకో పేరు ఏమని పిలుస్తారంటే ఈ టాపిక్ని కొన్నిసార్లు కన్కర్డ్ అంటారు. కన్కర్డ్ అన్న సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అన్న ఒకటే టాపిక్. ఓకే, డిఫరెంట్ గ్రామర్ టాపిక్స్ కాదు. సరే, మరి ఇక్కడ ఏవి ఇచ్చాడో చూద్దాం ఒకసారి. చూడండి. ద పూర్ ట్రావెలర్ ఈజ్ కంటిన్యూయింగ్ హిస్ జర్నీ. ఈజ్ని హైలైట్ చేశాడు. అబ్జర్వ్ ది అండర్లైన్ వర్డ్స్. బోత్ ద సబ్జెక్ట్ ద పూర్ ట్రావెలర్ అండ్ ద వర్బ్ is are in the singular form. This is the way how the subject and the verb in a sentence should agree with each other. ఇక్కడ ఏదైతే సబ్జెక్ట్ ఉందో, ఇక్కడ ఏదైతే హెల్పింగ్ వెర్బ్ కానీ ఉందో, ఈ రెండింటికి మధ్య అగ్రిమెంట్ ఉంది. సబ్జెక్ట్ మనకి సింగులర్ ఉంది, అట్లాగే ఈ ఈజ్ అనే వెర్బ్ కూడా మనకి ఏముందండి, సింగులర్ ఉంది. ఈ రెండు అగ్రిమెంట్ మనకు సరిపోవాలి. అంటే ముందు మనకి ఏది సింగులర్ ఏది ప్లూరల్ తెలియాలని అవును లేదా ప్రొనౌన్, అలాగే వర్బ్ కూడా ఏది సింగులర్ ఏది ప్లూరల్ తెలియాలి. ఇక్కడ చూడండి. దిస్ మీన్స్ దట్ ద వర్బ్ ఇన్ ఎ సెంటెన్స్ మస్ట్ అగ్రీ విత్ ద సబ్జెక్ట్ ఇన్ నెంబర్ అండ్ పర్సన్. ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, బట్ తెలియని వల్ల ఎవరైనా ఉంటే ఇక్కడ జాగ్రత్తగా నేర్చుకోండి. బేసిక్స్ బాగా నేర్చుకుంటే ముందు ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ చూడండి. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ద పాట్ ఈజ్ ఆన్ ద ఫైర్. ఇప్పుడు చెప్పండి, పాట్ అనేది ఏంటి, అర్థం ఏంటి? కుండ. ఇది సింగులరా ప్లూరలా? ఒకటే ఉంది కాబట్టి సింగులర్ అంటే ఒకటి. మరి ఈజ్ అనేది కూడా సింగులర్ కాబట్టి సరిపోయింది. ఇది కూడా ఒకటే ఉంది కాబట్టి సరిపోయింది. సెవెలర్ పీపుల్ అంటే ప్రజలు. ప్రజలు అంటే సింగులరా ప్లూరల్ కాబట్టి ఆర్ యూస్ చేస్తాం. సో ఇది కూడా సరిపోయింది. ఐ యామ్ హంగ్రీ. ఐకి ఎప్పుడు యామే యూస్ చేస్తాం ప్రజెంట్ టెన్స్లో. పాస్ట్ టెన్స్ అయితే వజ్, అక్కడైతే మనం ఓన్లీ సింగులర్ యూస్ చేస్తాం వజ్. నెక్స్ట్ యు ఆర్. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం. చూడండి, ఇక్కడ నౌన్స్ యూస్ చేశాడు, ఇక్కడికి వచ్చేసరికి ప్రొనౌన్స్ యూస్ చేశాడు. ఇందాక చెప్పాను మీకు. యు అంటే ఏంటి? నువ్వు. యు అంటే మనకి ప్రొనౌన్స్లో నువ్వు అన్నా యు అని అంటాము, నువ్వు అన్నా నువ్వు అని అంటాము, మీరు అన్నాను కూడా మనము నువ్వు అనే యు అని యూజ్ చేస్తాం. అంటే నువ్వు అని సింగులర్గా వాడినా యు అని అంటాము, మీరు అనే ప్లూరల్గా వాడినా యు అని అంటాం. కానీ వీటి రెండింటికి కామన్గా యూజ్ చేసే వర్బ్ ఏంటంటే ఆర్. ఈజ్ వాడము. యు ఈజ్ అనేది ఎక్కడ కనిపించదు. అంటే ఒక్కొక్కసారి మన సింగులర్ అని తెలుసు సబ్జెక్ట్. మీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు ఒకరే ఉంటారు, యు ఈజ్ ఏ గుడ్ ఫ్రెండ్ టు మీ అంటామా? అనం. యు ఆర్ అని. అంటే యూకి ఎప్పుడు కూడా మనం ఫాలో అయ్యేది ఏంటంటే ఆర్ ఒకటే. అది గుర్తుపెట్టుకోవాలి. సో యు ఆర్ నాట్ సపోజ్ టు స్టాండ్ హియర్, ది ఈటింగ్ హౌస్ కీపర్ టోల్డ్ ద పూర్ మ్యాన్. నెక్స్ట్ ద పూర్ మ్యాన్ వాజ్. పాస్ట్ టెన్స్ తీసుకుంటే ఏంటండి, పాస్ట్ టెన్స్ తీసుకుంటే సబ్జెక్ట్ కనుక సింగులర్ అయితే ఓన్లీ వజే యూజ్ చేస్తాము. అదే సబ్జెక్ట్ కనుక
ప్లూరల్ అనుకోండి, సబ్జెక్ట్ కనుక ప్లూరల్ అయితే ఓన్లీ వర్ యూస్ చేస్తాము. ఎక్కడ? ఇఫ్ కండిషనల్స్లో తప్ప, ఈ టాపిక్లో తప్ప ఇంకెక్కడా కూడా మనము ఎక్సెప్ట్ ఇంకెక్కడ కూడా మనము ఇదే రూల్ ఫాలో అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, పూర్ మ్యాన్ ఒకడే ఉన్నాడు, సింగులర్ కదా సబ్జెక్ట్, కాబట్టి సింగులర్ వాజ్ యూస్ చేస్తాం. ఇక్కడ చెప్పాం కదా అలా. ఇక్కడ చూడండి, మీట్ బాల్స్ అంటే ప్లూరల్ కాబట్టి వర్ యూస్ చేస్తాం. అంటే ఇది గుర్తుపెట్టుకోవాలి, పాస్ట్ టెన్స్లో కన్ఫ్యూజన్ ఉండదు. ఓకే, ఒకసారి మీకు టేబుల్ వేస్తాను చూడండి, ఆ టేబుల్ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఎప్పుడైనా సరే చాలా ఈజీ. ఫస్ట్ మనకి ఏదైనా నౌన్స్ కానీ ప్రొనౌన్స్ కానీ తీసుకుంటే 2 పార్ట్స్ కానీ డివైడ్ చేసుకుంటాం. ఇంకా క్లియర్గా రాస్తాను. ఓకే, 2 పార్ట్స్గా తీసుకుంటాము. ఆ 2 పార్ట్స్ తీసుకుంటే ఇక్కడ రాస్తాను చూడండి. ఫస్ట్ అదేంటి, ఒకటి సింగులర్ అంటే ఏకవచనం అంటాం, సింగులర్. అదే బహువచనం అయితే ప్లూరల్ అంటాం. మరి ఒక్కొక్కటి మనకి ఎలా ఉంటాయంటే ప్రజెంట్ టెన్స్ అని ఉంటుంది, ఇంకొకటి ఏమో పాస్ట్ టెన్స్ అని ఉంటుంది, మరి ప్రజెంట్ టెన్స్ అనగానే మనకి సింగులర్ అంటే ఏమేమి వస్తాయని సబ్జెక్ట్లో ఐ అని కానీ, అలాగే ఇంకా ఏదైనా నౌన్ కానీ వస్తుంది. అలాంటప్పుడు మనము యామ్ ఒకటి లేదా ఈజ్ ఒకటి వాడతాం ప్రజెంట్ టెన్స్లో. ప్లూరల్ అయితే ఆర్ వాడతాం. ఈ హెల్పింగ్ వర్బ్స్ అండి ఇవి. అదే పాస్ట్ టెన్స్ తీసుకుందాం అనుకోండి, ఇక్కడ ఓన్లీ సింగులర్ అయితే వజ్ వాడతాము, ఇక్కడ ఓన్లీ వర్ వాడతాం. ఇక్కడ ఏదైనా సరే ఐ యామ్, హీ ఈజ్, రాము ఈజ్ అలా అనమాట. ఇదే రాము అండ్ సీత ఆర్, దే ఆర్, వి ఆర్ ప్లూరల్ కాబట్టి. అదే పాస్ట్ టెన్స్ అయితే ఓన్లీ వజ్ సింగులర్, అయితే ప్లూరల్ అయితే ఓన్లీ వర్ అనమాట. ఇది మనకు తెలియాలి, తెలిస్తే ఈజీగా స్ట్రక్చర్ మనకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. The words underlined show that the verb is agreeing with the subject. It means the singular subjects take singular verbs and plural subjects take plural verbs. We use is when the subject is singular and are when the subject is plural. ఇప్పుడే చెప్పుకున్నాం. We use am with the personal pronoun I ఎప్పుడు వచ్చినా am యూస్ చేస్తాం, and are with the pronoun you when the verb in the present tense. ఇప్పుడేగా చూసాం, present tense వచ్చినప్పుడు ఈ am కానీ ఈజ్ కానీ సింగులర్ అయితే, ప్లూరల్ అయితే are. We use was when the subject is singular and were when the subject is plural. అదే past tense లో అయితే సింగులర్కి వాజ్ యూజ్ చేస్తాము, ప్లూరల్కి ఏమో వర్ యూజ్ చేస్తాం. వాజ్ ఈజ్ యూజ్డ్ విత్ ద ప్రొనౌన్ ఐ అండ్ వర్ ఈజ్ యూజ్డ్ విత్ ద ప్రొనౌన్ యూ వెన్ ద వర్బ్ ఇస్ ఇన్ ద పాస్ట్ టెన్స్. ఇది ఈజీ. ఇప్పుడు ఆన్సర్ ట్రై చేసి చూడండి ఒకసారి. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి బీ ఫామ్స్ అంటామండి, వీటిని కామన్గా పెట్టి పిలిచే పేరు ఏంటంటే హెల్పింగ్ వర్బ్స్లో మనకి ప్రైమరీ ఆక్సిలరీస్లో మనం చెప్పుకుంటాం, వీటిని మనము బీ ఫామ్స్ అంటే. బీ ఫామ్స్ అంటే ఈ ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్ని బీ ఫామ్స్ అంటాం. అలాగే మనకు డూ ఫామ్స్ ఉంటాయి, హ్యావ్ ఫామ్స్ కూడా ఉంటాయి. వీటి గురించి మనం క్లాసెస్లో వెర్బ్స్ స్ట్రక్చర్ డిస్కస్ చేస్తాం. ఈ 3నేమో ప్రజెంట్ టెన్స్లో వాడతాం, ఈ 2నేమో పాస్ట్ టెన్స్లో వాడతాం. అంటే ఇచ్చిన సెంటెన్స్ ఏ టెన్స్లో ఉందో మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసి అప్పుడు ప్రజెంట్ టెన్స్లో 3 ఉన్న వాటిలో ఒకటి వాడాలా, పాస్ట్ టెన్స్లో ఉన్న 2 వాటిల్లో ఒకటి వాడాలా అని డిసైడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ ఏ స్టూడెంట్, ఇది ప్రజెంట్ టెన్స్ కదా, ఇప్పుడు నేను ప్రజెంట్ స్టూడెంటే కదా మీరు. సో మీరు చెప్పేటప్పుడు ఏం చెప్తారు, ఐ ఆమ్ ఏ స్టూడెంట్ అంటారు. ఒకవేళ నేను లెక్చరర్ కాబట్టి నేనేం చెప్తాను, ఐ ఆమ్ ఏ లెక్చరర్, ఐ ఆమ్ ఏ లెక్చరర్. అది ఇప్పుడు లెక్చరర్ని, నేను కూడా ఒకప్పుడు స్కూల్లో స్టూడెంట్నే. అది ఏ టెన్స్, పాస్ట్ టెన్స్. అప్పుడు ఏం చెప్పాలి, నేను పాస్ట్ టెన్స్ కాబట్టి ఐకి సింగులర్ కాబట్టి వాజ్ యూస్ చేస్తాను. ఐ వాజ్ ఏ స్టూడెంట్ వన్స్, నేను ఒకప్పుడు స్టూడెంట్ని. సో ఐకి ప్రజెంట్ టెన్స్లో యామ్, ఐకి పాస్ట్ టెన్స్లో వాజ్. సో ఇక్కడ ప్రజెంట్ టెన్స్ కాబట్టి యామ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇక్కడ మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ ఆ ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. ఓకే, ద కౌజ్ డాష్ గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్. ద కౌజ్ ఆర్, ఇది ప్రజెంట్ టెన్స్ కాబట్టి ఆర్ ప్లూరల్, ప్రజెంట్ టెన్స్లో ప్లూరల్ ఆర్ ప్లూరల్ కౌ. అదే కౌ ఉంటే ద కౌ ఈజ్ అని వస్తుంది. తేజ సింగులర్, తేజ ఈజ్ బిజీ అట్ వర్క్. ఎస్టర్డే అన్నాడు కాబట్టి సారీ, ఇక్కడ ఎస్టర్డే అంటే ఏంటంటే పాస్ట్ టెన్స్ కాబట్టి పాస్ట్ టెన్స్ అంటే ఏం రాసుకోవాలి, సింగులర్ అయితే వాజ్ రాసుకోవాలి, పాస్ట్ టెన్స్ ఎస్టర్డే. ఓకే, ద మంకీ ఈజ్ ఆన్, మంకీ అన్న కూడా థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఈజ్ ఆన్ ఏ ట్రీ. ద బాయ్ ఈజ్ సింగులర్ ఈజ్. ద ఫ్లవర్స్ ఆర్ ప్లూరల్, ఫ్లవర్స్ అంటే పూలు కాబట్టి ఆర్. లాస్ట్ వీక్ అన్నాడు, లాస్ట్ వీక్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ గత వారం అన్నప్పుడు వేర్ వర్ యూ. ఇక్కడ సబ్జెక్ట్ ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. మన యూకి ఎప్పుడు కూడా ఏ యూస్ చేస్తాము, ప్రజెంట్ టెన్స్ అయితే ఆర్ యూస్ చేస్తాము, పాస్ట్ టెన్స్ అయితే వర్ యూస్ చేస్తాం. ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి లాస్ట్ వీక్ అని క్లియర్గా ఉంది కాబట్టి వర్ యూస్ చేస్తాం. షీ మళ్ళీ ఏంటి, ఇక్కడ లాస్ట్ మంత్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ షీ వాజ్ సింగులర్ కాబట్టి షీ వాజ్ అన్వెల్. విజయ ఈజ్ ప్రజెంట్ టెన్స్. అంటే టెన్స్ ఇచ్చినప్పుడు మనకు తెలిసిపోతుంది. ఐ ఆమ్ గుడ్ అట్ డ్రాయింగ్. ఇలా మనకి బాగా నేర్చుకుంటే ముందు అన్నీ కూడా ఈజీగా ఉంటాయి. సరే, నెక్స్ట్ ఇంకేమన్నాడు,
In the present tense, nouns and verbs combine in an interesting way. Nouns take s to the singular to become plural, but verbs drop s from the singular form to agree with the plural subject. Personal pronouns I and you follow the same rule as plurals. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ ఎస్ ఉన్న వెర్బ్ని సింగులర్ వర్బ్ అంటాం. అది మన ఇక్కడ మామూలుగా నౌన్ అంటే సింగులర్ అంటే ఎస్ ఉండదు, ప్లూరల్ అంటే ఎస్ యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పెన్ ఉంది, ఇది నౌన్, దీనికి సింగులర్ ఏంటి ఎంతే, ఇది ఎస్ పెట్టుకుంటే ఏమవుద్ది, ప్లూరల్ అవుద్ది. కానీ వెర్బ్ అలా కాదండి. ఇప్పుడు ఈట్ అనేది ఒక వెర్బ్ ఉంది, ఇది ప్లూరల్ అనమాట, ఇది ఇక్కడ ఇచ్చాడు ప్లూరల్. కానీ ఎస్ పెట్టుకుంటే ఏమవుద్ది, సింగులర్ అవుద్ది. అంటే ఆపోజిట్ వేలో ఉంటుంది అనమాట. నౌన్ దీనికి ఆపోజిట్ వేలో మనకి వర్బ్ ఉంటుంది. ఓకే, వైస్ వెర్సా, ప్రపోర్షనల్. అంటే ఈట్ వర్బ్ సింగులరా ప్లూరల్ అడిగినప్పుడు ఏం చెప్పాలి, ఇది ప్లూరల్ అని చెప్పాలి. మీకు నౌన్స్ మీద ఆ అవగాహన ఉంటే ఇది ఈజీగా చెప్పచ్చు. అదే మీరు పెన్సిల్ అనే వర్డ్ ఉందనుకోండి, సింగులరా ప్లూరల్ అంటే వెంటనే ఎస్ లేదు కాబట్టి సింగులర్ అని చెప్పేస్తారు. కానీ ఇక్కడ ఎస్ లేదు, ఇది ప్లూరల్. అదే పెన్సిల్స్ అన్నారు అనుకోండి, పెన్సిల్స్ అన్నప్పుడు అది ఏమవుద్ది, ప్లూరల్ అవుద్ది, అది నౌన్ కేసులో. కానీ ఇక్కడ ఈట్స్ అన్నారు అనుకోండి, ఇది ఏమవుద్ది ఇప్పుడు సింగులర్. అంటే రెండు వ్యతిరేకంగా ఉన్నాయి, చూసారా, అదనమాట. అందుకే ఇలా ఈ సింబల్ రాశారు, మ్యాథమెటిక్స్లో ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి. సరే, ఏమంటున్నాడు, ఈ ద క్రెయిన్, క్రెయిన్ అంటే కొంగ, ద క్రెయిన్ ఈట్స్ ఫిష్. క్రెయిన్ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు మనకి ప్రజెంట్ టెన్స్లో వెర్బ్కి ఎస్ యాడ్ అవుతుంది, యాడ్ అయింది. ఇది సింగులరే, అలాగే ఇది కూడా సింగులర్, ఇప్పుడే చెప్పుకున్నాం. ఇక క్రెయిన్స్ అన్నాడు, క్రెయిన్స్ అంటే మనకి ప్లూరల్. అలాగే ఈట్ అనే వర్బ్కి ఇక్కడ ఎస్ వచ్చింది, ఇక్కడ ఎస్ రాలేదు, కాబట్టి ఇది కూడా ప్లూరల్ అవుతుంది. దీనికి సంబంధించినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ కింద ప్రాక్టీస్కి ఇచ్చాడు, చూడండి ఒకసారి, ట్రై చేద్దాం. నౌ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూసింగ్ ద రైట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్స్ ఫ్రమ్ ద బ్రాకెట్స్. హిజ్ క్లాస్మేట్స్ ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. ఇది ఏంటి, హిజ్ క్లాస్మేట్స్ అంటే ప్లూరల్ కదా, కాబట్టి ఏమొస్తుంది, స్టడీ అంటే ఓన్లీ సింగులర్ వస్తుంది. ఓకే, సింగులర్ వెర్బ్ వస్తుంది, స్టడీ అంటే ఇది ఆన్సర్. ఎ లేడీ థర్డ్ పర్సన్ సింగులర్ అనేది మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో బాగా నేర్చుకుంటాం. ఈ లీవ్స్ ఇక్కడ ఏమొస్తుంది, ప్లూరల్ వస్తుంది, లేడీ సారీ సింగులర్ వస్తుంది. ఇక్కడ లేడీ అనేది సింగులర్ కాబట్టి. వన్ ఆఫ్ ద కుకీస్ స్మెల్సా స్మెల్లా ఇది చెప్పాలి. చాలామంది ఇక్కడ ఎస్ చూసుకుంటారు, ఇది ప్లూరల్ కదా, సో ఇక్కడ మనకి ఇది కూడా మనకి ఏమొస్తుంది అంటే సింగులర్ వస్తుంది అనుకుంటారు, ప్లూరల్ వస్తుంది అనుకుంటారు. కానీ నిజానికి మాట్లాడేది కొన్ని కుకీస్ ఉన్నాయండి, కొన్ని కుకీస్ ఉన్నాయి. కొన్ని కుకీస్ ఉంటే వాడు వేటి గురించి మాట్లాడుతున్నాడు ఇందులో, వన్ ఆఫ్ ద కుకీస్ అంటే ఇక్కడ ఉన్న వాటిలో ఒకదాని గురించే వాడు డిస్కస్ చేస్తున్నాడు, ఇక్కడ మాట్లాడుతున్నాడు. మన సబ్జెక్ట్ ఎప్పుడు ఒకదాని గురించి. అంటే ఇది సింగులరా ప్లూరలా, చాలామంది ఇది చూసుకుంటారు, ఇది చూసుకుని ప్లూరల్ అనుకుంటారు, కానీ ప్లూరల్ కాదు, ఇది వన్ ఆఫ్ ద కుకీస్, ఉన్న కుకీస్లో ఒకటి, చాలాసార్లు చెప్పాను. కాబట్టి ఇది ఏమవుతుంది, సబ్జెక్ట్ సింగులర్ అవుతుంది, సింగులర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏం రావాలి, ప్లూరల్ రావాలి, వన్ ఆఫ్ ద కుకీస్ కాబట్టి. అది ఇది కూడా సింగులర్ కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, ఎస్ వస్తుంది. ఓకే, వన్ ఆఫ్ ద కుకీస్ స్మెల్స్ అనమాట. జాగ్రత్తగా చూసుకోవాలి, ఇలాంటివి ఇక్కడ అడుగుతారు క్వశ్చన్స్. ఇవన్నీ బేసిక్స్ అండి, ఈ స్టాండర్డ్స్కి ముందుకు వెళ్తే తెలుస్తుంది సబ్జెక్ట్ అంటే ఏంటో. ఇంకా క్యాట్స్ చేజ్ తరుముతాయి. ఎవ్రీబడి ఎంజాయ్స్, ఎవ్రీబడి ఎప్పుడు కూడా సింగులర్ తీసుకుంటుంది, ఎంజాయ్స్. ఓకే, ఎప్పుడు కూడా సింగులర్ వెర్బ్నే తీసుకుంటుంది ఎవ్రీబడి అనేది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ టాపిక్ కూడా మనం చేసాం. ఇక్కడ చూస్తే లుక్ అట్ ద పిక్చర్స్ అండ్ రీడ్ ద సెంటెన్స్ గివెన్ బిలో. ఇక్కడ చూడండి, మనం బాగా క్లియర్గా ఇచ్చాడు. ఇంకా ఇక్కడ ఎవరండి, ఐఎమ్ ఏ గర్ల్ నో, ఇప్పుడు మీరు అమ్మాయి, లేదా ఐఎమ్ ఏ బాయ్ నో. కానీ ఒకప్పుడు మీరు ఏంటి, గతంలో ఐ వాజ్ ఏ చైల్డ్, కానీ ఫ్యూచర్లో మీరు ఏమవుతున్నారు, ఐ షల్ బి ఏ ఉమెన్, లేదా ఐ షల్ బి ఏ మ్యాన్. అంటే ఫ్యూచర్లో ఎదుగుతారు కాబట్టి అప్పుడు మీరు మ్యాన్ కింద లేదా ఉమెన్ కింద పిలువబడతారు. ఇది ఫ్యూచర్, ఇదేమో ప్రజెంట్, ఇదేమో పాస్ట్. The first picture describes the past tense, the second picture describes the present, and the third picture describes the future time. It is clear from the above pictures that she was a child in the past, is a girl at the present, and will be a woman in future. Women in the future. ఇలా అనమాట. ఇందా చెప్పుకున్నాం కదండి, ఫ్యూచర్ టెన్స్లో ఎప్పుడైనా సరే జరగబోయే యాక్షన్స్ మనం ఫ్యూచర్ టెన్స్లో చెప్తాము. దానిలో ఖచ్చితంగా మనకి ఈ విల్ లేదా షల్ కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో గోయింగ్ టు లాంటివి ఉంటాయి, బట్ బేసిక్స్ నేర్చుకునే వాళ్ళు తెలుసుకోవాలి. ఐకి వీకి షల్ యూస్ చేస్తాం. బేస్ ఫామ్ అంటే అర్థం ఏంటంటే V1, ప్రజెంట్ ఫామ్ ఏదైతే ఉందో దాన్నే మనము బేస్ ఫామ్ అంటాం వెర్బ్ని, లేదా బేస్ ఫామ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కమ్ V1 కదా, రైట్ V1 కదా, అదనమాట బేస్ ఫామ్ అంటారు. ఐ వి షల్ యూస్ చేస్తాం, కానీ హీ యూ షీ ఇట్ వాటికి ఏమో విల్ యూస్ చేస్తాం. అఫ్కోర్స్ ఐ విల్కి షల్ యూస్ చేస్తాము, యూ హీ షీ ఇట్ వీటికి కూడా షల్ యూస్ చేస్తాము. అది ఏంటనేది మన క్లాస్లో క్లియర్గా డిస్కస్ చేసాం. అంటే ఒక్కసారి విల్ యూస్ చేసినప్పుడు ఒక అర్థం వస్తుంది సెంటెన్స్లో, విల్ యూస్ చేసినప్పుడు ఒక అర్థం వస్తుంది. షల్ విల్ బట్టి మనకు అర్థం మారుతూ ఉంటుంది. ప్రస్తుతానికి ఇలా గుర్తుపెట్టుకోండి, ఐ వి అనేవి షల్ యూస్ చేస్తాము, అన్నిటికి వీటికి విల్ యూస్ చేస్తాము. ఇప్పుడు అన్ని సందర్భాల్లో విల్లే యూస్ చేస్తున్నారు, ప్రాబ్లం లేదు.
అడిగినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చూడండి, షీ విల్ కుక్ టుమారో. షీ అనేది మనకి షల్ రాదు కదా, ఐ విల్ మాత్రం షల్ వస్తుంది. అలాగే షీ విల్ రేపు, అలాగే హీ విల్ విజిట్ ఢిల్లీ నెక్స్ట్ మంత్, దే విల్ గో టు చెన్నై నెక్స్ట్ వీక్. ఇన్ ద సింపుల్ ఫ్యూచర్ ద మెయిన్ వర్బ్ ఈస్ ఆల్వేస్ ఇన్ ద బేస్ ఫామ్. ఇది ఎందుకు క్లియర్గా చెప్తున్నాడంటే ప్రజెంట్ టెన్స్ మాట్లాడినప్పుడు ఏం చేస్తారు, V1 యూస్ చేస్తారు. పాస్ట్ టెన్స్ మాట్లాడినప్పుడు ఏం చేస్తారు, V2 యూస్ చేస్తారు. మరి చాలామంది ఫ్యూచర్కి వచ్చేసరికి 2 ఫామ్స్ అయిపోయాయి కదా, V3 వస్తుంది అనుకుంటారు చాలామంది. అందుకనే క్లియర్గా చెప్తున్నాను ఇక్కడ రాసి, V3 యూస్ చేయం. మనం ఏం యూస్ చేస్తామండి, ఓన్లీ V1 యూస్ చేస్తాం. కానీ దాని ముందు విల్ లేదా షల్ అనే ఒక హెల్పింగ్ వర్బ్ యాడ్ చేసుకుంటాం. ఇది ఇలా విల్ V1, విల్ V1, విల్ V1 అలా అనమాట. ఇది ఏ టెన్స్ అంతకి, ఫ్యూచర్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్లో రాసేటప్పుడు. నెక్స్ట్ ఇక్కడ ఫార్మేషన్ ఇచ్చారండి, ఎలా యూస్ చేస్తాము. నెగిటివ్ అయితే ఇదంతా పాజిటివ్ ఇచ్చాడు, నెగిటివ్ అయితే ఏం కాదు, హెల్పింగ్ వర్బ్కి నాట్ పెట్టుకోవడం ద్వారా మనం నెగిటివ్ వస్తుంది, డౌట్ లేదు, ఇంకా క్లియర్. నెక్స్ట్ రైట్ నెగిటివ్ సెంటెన్సెస్ ఇన్ ఫ్యూచర్ సింపుల్ టెన్సెస్ యూజింగ్ ద వర్బ్స్ ప్లే, స్పీక్ అండ్ వాచ్. ఐ షల్ నాట్ ప్లే టుమారో, వి షల్ నాట్ వాచ్ మూవీ టుమారో నెక్స్ట్ మంత్, యూ విల్ నాట్ గో టు మార్కెట్, షీ విల్ నాట్ కమ్ టు క్లాస్ టుమారో. ఇలా ఏదైనా సరే మనం ఆ ఐ వీల్కేమో షల్ యూస్ చేస్తాము, రిమైనింగ్ సబ్జెక్ట్స్కి అయితే విల్ యూస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ యాక్టివిటీ ఇచ్చారు. I love my hometown Bengaluru because it has a cool climate throughout the year. Bengaluru was once known as Bangalore, the capital of Karnataka. It is popular as the garden city. Greenery is present everywhere. It has wide roads and tall buildings. Vidhana Sauda, Sevasamudram Falls, Tipu Sultan Fort, Lal Bagh, a botanical garden, Nandi Hills, Khaban Park are some of the visiting places in Bengaluru. ఇక్కడ కొన్ని ఇచ్చాడు, అలాగే బేస్ చేసుకొని మీ ప్లేస్ని, క్లైమేట్ని, ప్లేస్ ఆఫ్ విజిట్ని మెన్షన్ చేస్తూ దీంట్లో డెవలప్ చేయమన్నాడు. ఓకే, ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకున్న విషయాలు ఏంటంటే ఇట్కి హ్యాజ్ వస్తుంది, ఏంటి ప్రజెంట్ టెన్స్ కాబట్టి. అలాగే ప్రజెంట్ టెన్స్ ఒకప్పుడు ఇది బెంగళూరు ఒకప్పుడు పిలువబడేది ఎలా బెంగళూరు అని, ఇలాంటివన్నీ మనం ఫోకస్ చేసుకోవాలి. నెక్స్ట్ నోటీస్ బోర్డులో కొన్ని ఐటమ్స్, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రాసిచ్చారు. అవి ఏంటంటే ఫుడ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఈస్ నాట్ అలౌడ్. ఇది ఎక్కడిది, ఈటింగ్ హౌస్, హోటల్లో మనకు కనిపించేది, థియేటర్లో కనిపించేవి అనమాట. బయట నుంచి తీసుకుని తింటే ఒప్పుకుంటారంటే ఒప్పుకోరు. See the menu card before you order your order. Be patient till food is served. Do not wash your hands in the plates. Please pay the bill before you leave. ఇవన్నీ కూడా నోటీస్ బోర్డులో పెట్టినటువంటి కొన్ని సెంటెన్సెస్. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఒక పోస్టర్ ఏదో నోటీస్ ఇన్స్ట్రక్షన్స్ రాయమని మిడ్ డే మీల్ సంబంధించి సేమ్ అలాగే మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ లిజనింగ్ యాక్టివిటీ ఇచ్చాడు. ఈటింగ్ హౌస్ కీపర్కి ట్రావెలర్కి మధ్యలో ఐఎమ్ వెరీ సారీ, ఇట్ ఈజ్ ఓకే, ఇట్స్ ఓకే, ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ టేకింగ్ యూ టు ద జడ్జ్. అంటే వాళ్ళ తర్వాత డిస్కస్ చేసుకుంటున్నారనమాట. ట్రావెలర్కి నేను సారీ చెప్తున్నాను, నేను తీసుకెళ్ళేందుకు సారీ చెప్పాడు, ట్రావెలర్ ఓకే అన్నాడు. నేను జడ్జి దగ్గర తీసుకెళ్ళేందుకు నన్ను క్షమించు అని అడిగాడు. ట్రావెలర్ ఇట్ డజంట్ మ్యాటర్. ఇట్ డజంట్ మ్యాటర్ అంటే పర్లేదులే అని అర్థం. ఓకే, ఇట్ డజంట్ మ్యాటర్ అంటే పర్లేదులే, ఏమీ లేదని కాదు అక్కడ. ఐ షుడ్ హ్యావ్ గివెన్ యూ ఫుడ్. నేను నీకు ఫుడ్ పెట్టి ఉండాల్సింది, పెట్టలేదు. ఐ షుడ్ హ్యావ్ గివెన్, ఇచ్చి ఉండాల్సింది అని అర్థం, ఈ సెంటెన్స్ అర్థం. డోంట్ వరీ అబౌట్ ఇట్, లెట్స్ ఫర్గెట్, దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మర్చిపో అని చెప్పేసి అన్నాడు. నెక్స్ట్ స్పీక్ ఆన్ ద ఫాలోయింగ్. ఇఫ్ యు ఆర్ ద ప్లేస్ ఆఫ్ మీ ఆ ప్లేస్లో ఉంటే మీరు ఏం చేస్తారు, హెల్ప్ చేస్తారా లేదా, ఐడియాస్ చెప్పమన్నాడు. హౌ వుడ్ యూ హెల్ప్ యువర్ ఫ్రెండ్ హూ ఈస్ ఫీలింగ్ హంగ్రీ. మీ ఫ్రెండ్ హంగ్రీగా ఉంటే, ఆకలిగా ఉంటే ఎలా హెల్ప్ చేస్తారు. కంప్లీట్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ రెస్పాన్స్ టు మేక్ ఏ మీనింగ్ఫుల్ డైలాగ్. ప్రాక్టీస్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇక్కడ వెయిటర్కి అంటే హోటల్లో వెయిటర్కి యూ, హోటల్ ముందు ఏమొచ్చింది ప్రపోజిషన్ అట్ వచ్చింది. వెయిటర్ అంటున్నాడు ఆర్డర్ ప్లీజ్, యూ వాటర్ అవైలబుల్ లేదా వాట్ ఈస్ అవైలబుల్. వెయిటర్ అప్పుడు లిస్ట్ చెప్తాడు. మీరు ఒకవేళ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి ఉంటే ఇడ్లీ, దోశ, వడ అని చెప్తారు కదా, అలా కామాస్ చూసారా, కామాస్ ప్రతి ఐటెం తర్వాత కామ పెడతారు. అండ్ ముందు కామ పెట్టాల్సిన అవసరం లేదు, యాక్చువల్గా కామ పెట్టాడు, కానీ ఇక్కడ లాస్ట్లో ఫుల్ స్టాప్. యూ ఏమడిగాడు, ఆర్డర్ ఇస్తాను అనమాట. ఒక ఐటెం చెప్తే 1 దోశ ప్లీజ్ అనేది చెప్తాం. అప్పుడు వెయిటర్ అంటున్నాడు ఇట్ టేక్స్ a few minutes, కొన్ని నిమిషాలు పడుతుంది, కెన్ యూ ప్లీజ్ వెయిట్ చేయగలరా. అంటే ముందు చెప్పకపోతే కొంతమంది చాలా కోపం తెచ్చేసుకుంటారు. యూ నో ప్రాబ్లం, ఐ విల్ వెయిట్. వెయిటర్ అన్నాడు ఐ విల్ బి బ్యాక్ విత్ ఇన్ 10 minutes. అదే కొంచెం టైం తీసుకుని మనోడు రిటర్న్ వస్తామని చెప్పేసి అన్నాడు. ఏదైనా రాసుకోవచ్చు, మనకి ఇష్టం అది. వేమన పోయం చూడండి, యోగి వేమన గారు కూర్చున్నారు ఇక్కడ. మనకి సాధారణంగా ఏంటి బట్టలు వేసాడు, వేమన గారికి బట్టలు ఉండవు కదా. సరే, a mean person always speaks pompously, a good person speaks softly. Does gold reverberate the way brace does, beloved of the bounteous, వేమ లిజన్. ఇది ఏంటంటే కనకంబు మోగినట్టు కంచు మోగున, కంచు మోగినట్టు కనకాంబు మోగున అని ఒక పద్యం ఒకటి ఉంటుంది తెలుగులో. ఆ పద్యాన్ని ట్రాన్స్లేట్ చేశారనమాట. చూడండి ఎంత బాగుందో. పాంపియస్లీ అంటే అర్థం ఏంటంటే చాలా గ్రాండ్ అనమాట. పాంపియస్లీ అంటాం గ్రాండ్ మ్యానర్, అంటే చాలా ఎక్కువ ఏంటంటాం ఆర్భాటంగా అని అర్థం. ఎవరైతే ఆర్భాటంగా మాట్లాడతారో, ఎవరైతే ఏ విషయం లేని వాళ్ళు ఆర్భాటంగా మాట్లాడతారు. కానీ మంచి వ్యక్తులు ఎలా మాట్లాడతారండి, మృదుగా మాట్లాడతారు. ఇక్కడ అర్థం ఏంటంటే దేంతో కంపేర్ చేశాడు,
కంచు మోగినట్టు కనకం మోగుతుందా, ప్రతిధ్వని. రివర్బరేట్ అంటే అర్థం ఏంటంటే చూడండి, ప్రతిధ్వని మనకి ఏదైనా ఎకో సౌండ్స్ వస్తాయి చూసారా, అదనమాట. బిలౌడ్ ఆఫ్ ద బౌంటియర్స్ వేమ లిజన్, విశ్వదావిరామ విందుల వేమ. బౌంటియర్స్ అంటే ఇక్కడ ఏంటంటే చాలా జనరస్గా ఉండడం. జనరస్గా అంటే అర్థం ఏంటంటే చాలా కూల్గా ఉండడం, అంటే జనరస్ అంటే జాలిగా మంచిగా ఉండడం. ఇంకొక అర్థం ఉంది, బౌంటీ అంటూ ఉంటారు, దోచుకున్న సొత్తుని బౌంటీ అని అంటాం. ఓకే, నెక్స్ట్ చూడండి, పోయం ఇచ్చాడు ఇక్కడ. ఇంకా ఉన్నాయండి పోయమ్స్. సిపి బ్రౌన్ గారు, ఎవరైతే మన తెలుగు పద్యాలన్నింటినీ కూడా, వేమన పద్యాలన్నింటినీ కూడా బయట తీసుకొచ్చారు ఆయన. యాజ్ యూ సింగ్ ద మెలోడీ ఎక్సెల్స్, యాజ్ యూ ఈట్ నీమ్ ఇట్ బికమ్ స్వీటర్, విత్ ప్రాక్టీస్ థింగ్స్ బికమ్ పర్ఫెక్ట్, బిలోడ్ ఆఫ్ ద బౌంటియస్ వేమ లిజన్. ఈ పోయి మన తెలుగులో చెప్పగలరా? తినగ తినగా వేమ తీయనుండు, అలా రాగు మత్స్యచుండు అని చెప్పేసి ఒక పోయి మీద ఉంటుంది తెలుగులో, నాకు గుర్తులేవు, చిన్నప్పుడు చదువుకున్నాం. దానికి సంబంధించిన పోయం ఒకటి ఇచ్చాడు అనమాట. నెక్స్ట్ సాల్ట్ అండ్ క్యాంఫర్. క్యాంఫర్ అనే వర్డ్ చూడండి, ఇది కొంచెం ఇంపార్టెంట్ వర్డ్, ఎందుకంటే ఇది ఒక ఇండియన్ ఆరిజిన్ వర్డ్ అనమాట. ఇండియన్ ఆరిజిన్ ఉన్నటువంటి వర్డ్. అంటే అర్థం ఏంటంటే తెలుగులో దీన్ని కర్పూరం అంటాం. కర్పూరం, కర్పూరం. ఉప్పు కర్పూరము నొక్కబోలుకొండు పోయమండి ఇది. ఇది కూడా ట్రాన్స్లేట్ చేసిన విషయం ఇప్పుడు తెలియదు నాకు, డిక్షనరీలో రాసారని తెలుసు కానీ సరే, ఆయన గురించి ఇచ్చారు. వేమన శతకం వాస్ వన్ అమాంగ్ దెమ్. The first edition of Vamana's poems, translated by C.P. Brown, was published in 1829 with 693 verses. The second edition was brought out in 1839 with 164 poems. Charles Phillips Brown was born in Calcutta on 10th November 1798. He was brought up with a healthy respect for all languages. The long list of his contributions to Telugu literature might seem unbelievable. At the end of his life in 1884, practically all the classics in Telugu literature were recorded. Many were published and some were translated and brought into the notice of the world. అంతరించిపోతుంది పట్టించుకున్నటువంటి తెలుగు లిటరేచర్ అంతా కూడా ఈయన చాలా కష్టపడి ఆ డిక్షనరీస్ కానీ ఆ పోయమ్స్ కానీ బయట తీసుకొచ్చిన వ్యక్తి, గొప్ప వ్యక్తి ఎవరంటే సిపి బ్రౌన్. బ్రిటిషర్స్ అనగానే ఒక రకమైన నెగిటివ్ ఫీలింగ్తో ఉంటారు, కానీ వాళ్ళు దోచుకున్న మాట నిజమైన, మనల్ని ఎడ్యుకేట్ చేసిన మాట కూడా మనం నిజమైన ఒప్పుకోవాలి తప్పనిసరిగా. ఓకే, నెక్స్ట్ గ్లాసరీ. క్యాంఫర్ అంటే కర్పూరం, మీకు ఇక్కడ ఇచ్చాడు. దీనికి క్యాంఫర్ అనే ఒక సాంస్క్రిట్ వర్డ్ నుంచి ఇది ఎటిమాలజీ అనమాట. అంటే ఒక వర్డ్ ఆవిర్భించిందంటే దాని యొక్క మూలం ఎక్కడుందో చెప్పడాన్ని ఎటిమాలజీ అంటాం. ఇది లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం ఆల్రెడీ. వర్చెస్ అంటే హ్యావింగ్ ఎక్సలెంట్ మోరల్ క్యారెక్టర్, మంచి సుగుణాలు కలిగి ఉండే క్యారెక్టర్ని వర్చెస్ అంటాం. పాంపస్ అంటే గ్రాండ్, చెప్పాం కదా, గ్రాండ్ మ్యానర్లో. రెవర్బరేట్ అంటే ప్రతిధ్వని అనమాట, అంటే ఎకోయింగ్ సౌండ్స్ రావడాన్ని మనం రెవర్బరేట్ అంటాం. మెలోడీ అంటే తెలుసు కదా, ఒక మ్యూజికల్ టోన్స్ని సీక్వెన్స్లో ఇస్తే మెలోడీ. బౌండియస్ అంటే జనరస్. ఇవి అర్థాలు. నెక్స్ట్ కాంప్రహెన్షన్ చూడండి, విచ్ థింగ్స్ లుక్ సిమిలర్. ఇక్కడ ఏవి సిమిలర్గా ఉంటాయి? సాల్ట్ అండ్ క్యాంఫర్. అది మనకి పోయిమ్స్ నుంచి అడిగేది, మనకు అంత అవసరం లేదు, బట్ ఫాస్ట్గా ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ హౌ డు వి డిఫరెంట్ వర్చెస్ పీపుల్ ఫ్రమ్ అదర్స్. మనకి అదర్ పీపుల్ నుంచి ఎలా మనం డిఫరెన్స్ చేస్తామని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది. ఎలా చేస్తాం? వర్చెస్ పీపుల్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ బై దేర్ మోరల్ క్వాలిటీస్. వాళ్ళకున్న క్వాలిటీ వర్చెస్ పీపుల్ అనమాట. హూ స్పీక్స్ పాంపియస్లీ. ఎవరు మాట్లాడతారండి ఎక్కువగా? ఏ మీన్ పర్సన్. వై ఈజ్ గోల్డ్ మోర్ వర్తీ దెన్ బ్రేస్? బికాస్ బ్రేస్ మేక్స్ లాట్స్ ఆఫ్ సౌండ్ బట్ గోల్డ్ నాట్ అనమాట. హౌ డూ థింగ్స్ బికమ్ పర్ఫెక్ట్. థింగ్స్ ఎలా పర్ఫెక్ట్ అవుతాయండి? బై ప్రాక్టీసింగ్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఇది కూడా మనం లాస్ట్ క్లాస్లో ద వండరస్ విమెన్ స్టోరీ చెప్పుకున్నాం. ఓకే, ప్రాక్టీస్ చేస్తే ఎవరైనా పర్ఫెక్ట్ అవుతారు. స్కిల్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడం ఇంప్రూవ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ చూజ్ ఏ పోయం ఫ్రమ్ వేమన శతకం మనం ట్రాన్స్లేట్ ఇంటూ ఇంగ్లీష్. ఒక పోయం తీసుకుని ట్రాన్స్లేట్ చేయమన్నాడు. మా వాళ్ళు తెలుగు చదివితేనే అర్థం కాదు మనకి, దాన్ని మళ్ళీ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలంటే ఇది ఎప్పుడు అయ్యే పని కాదు, కానీ ట్రై చేస్తానంటే. రిడిల్స్. పీపుల్ బై మీ టు ఈట్ బట్ నెవర్ ఈట్ మీ, వాట్ యామ్ ఐ. పీపుల్ నన్ను కొంటారు తినడానికి, కానీ నన్ను తినరు అంట. ఏంటిది? ఇందులో అన్నీ తినేసేవి, ఒక ప్లేట్ ఒకటే. ఫీడ్ మీ అండ్ ఇట్ విల్ గివ్ మీ లైఫ్ బట్ గివ్ మీ అ డ్రింక్ అండ్ ఐ విల్ డై, వాట్ యామ్ ఐ. ఫైర్. ఇక్కడ మనకి ఫైర్ కనిపిస్తుంది కాబట్టి అది ఆన్సర్. సో ఐ థింక్ ఓకే ఫ్రెండ్స్, ఇది మన ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.